రవి గారు వెల్కమ్ సార్. హలో సార్, సింహాచలంలో జరిగిన ఘటన చాలా విమర్శలకి తావిచ్చింది. కాకపోతే ప్రభుత్వం తరఫు నుంచి దీన్ని విమర్శించొద్దు, దీన్ని రాజకీయం చేయొద్దు అనేది గట్టిగా వినిపిస్తుంది. ఈ మధ్య మీరు వైజాగ్ టూర్ కూడా చేసి వచ్చారు. ఏంటి సార్ అసలు అక్కడ ప్రజలు ఏమంటున్నారు, ఓవరాల్గా ఎలా చూడాలి? వాస్తవంగా విజయనగరం వైజాగ్ వెళ్ళాను నేను. ఆ ముందు రోజు సరిగ్గా నేను తిరిగి వచ్చాను. ఈ ఘటన చందనోత్సవం అనేది చాలా ముఖ్యమైనది సింహాచలంలో. మీకు తెలుసు, మనం కూడా ఒకసారి వెళ్ళాం. జనం విపరీతంగా వస్తారు. ఒక్కో చోట బ్రహ్మోత్సవాలకు తిరుపతికి వస్తారు, లేకపోతే నవరాత్రులకు దుర్గమ్మ దగ్గరికి వస్తారు. తెలిసిన విషయమే. అటువంటిప్పుడు ఈ గోడ కూలిపోవడం, వర్షం వచ్చింది, అనుకోకుండా వర్షం వచ్చింది, దురదృష్టవశాత్తు ఇది అంటారు. దురదృష్టవశాత్తు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి కదా. అటువంటిప్పుడు కనీసం అన్నది ప్రశ్న. ఇక్కడ రాజకీయాలు చేయకూడదు అనేది నిజమే, కానీ ఇప్పుడు దేశంలోనే మత రాజకీయాలు నడుస్తున్నాయి. ఉదాహరణకి ఇది వరకు అదే ప్రాంతంలో రామతీర్థంలో విగ్రహానికి సంబంధించి కానీ ఇట్లాంటివి అన్ని మత రాజకీయాలు నడిచాయి. ఇక్కడ 7 ప్రాణాలు పోయినటువంటి సందర్భంలో అది కూడా చాలా శుభంగా అందరూ పూజించుకోవడానికి వెళ్ళినప్పుడు నిజరూప దర్శనం అప్పన్నది అది ఒక పెద్ద సందర్భం. కాబట్టి దాని మీద విమర్శ వద్దు అనటం ఇదంతా కూడా అర్థం లేదు. పైగా ప్రమోద్, ఇప్పుడు బయటకు వచ్చే విషయాలు వరుసగా చూస్తుంటే చాలా దిగ్భ్రాంతి కలిగిస్తాయి. అంత పొడవైన గోడ, కనీసమైన ఆధారం లేకుండా, ఒక పిల్లర్ లేకుండా, అలాగే సరైన ఇవి వాడారా కూడా తెలియటం లేదు. ఇప్పుడు ఒక కమిటీ వేశారు విచారణకు, దర్యాప్తుకు. దాన్ని కట్టిన కాంట్రాక్టర్ లక్ష్మణరావు అనే అతను చెప్తున్నాడు, నేను కట్టలేనంటే కూడా కట్టించారు. 3-4 రోజుల్లో కట్టలేని ఇంత పెద్ద గోడ అంటే కట్టమని ఒత్తిడి తెస్తే నేను కట్టాను అని. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే ఇంకా వేరేవంటే గత ప్రభుత్వంలో జరిగాయి ఇలానే. 3-4 రోజుల కిందట కట్టారంటే దీనికి ఏం చెప్తారు? కాబట్టి నేను మీడియాలో చూశాను, ఫలానా తేదీ నిర్ణయం చేశారు, ఫలానా తేదీని పిలిచారంటే అన్ని గత ప్రభుత్వంలో జరిగాయి అన్నట్టుగా లెక్కలు చెప్తున్నారు. కానీ కట్టింది 3 రోజుల కిందట అన్నది మటుకు సూటిగా చెప్పడం లేదు. ఈ ధోరణి మీడియాకైనా, పార్టీలకైనా, నాయకులకైనా మంచిది కాదు, జరగకూడదు. పుణ్య క్షేత్రాల్లో, అందులో మరీ ముఖ్యంగా భక్తులు ఎక్కువగా వెళ్ళే సమయంలో జాగ్రత్త తీసుకోవాలి. తీసుకోకుండా ఈ విషాదానికి కారకులు అయ్యారు. దీన్ని నిజంగా విచారించాలి. బాధ్యత వహించే నిర్లక్ష్యాన్ని తప్పకుండా ఖండించాలి ఎవరు అని. ఒకటి మీరు చూస్తారు కదా, అశోక్ గజపతిరా చైర్మన్గా ఉండాలా ఆలయానికి, ఇంకొకరు ఉండాలా, దీన్ని చాలా తతంగా నడిచింది. పైగా అక్కడ మంత్రులతో 3 మంత్రులతో కమిటీ కూడా వేశారు. చందనోత్సవాలు ఇవన్నీ ఏర్పాట్లు పర్యవేక్షించి ఏం చేశారు వీళ్ళందరూ? వర్షం ఇంతకంటే పెద్ద వర్షం కూడా రావచ్చు కదా, ఎవరు చెప్పగలుగుతారు? ఉదాహరణకు రాత్రిపూట రాముడి విగ్రహం తల ఎవరు పగలగొట్టారు, ఎవరు చెప్పగలుగుతారు? అది కూడా దురదృష్టవశాత్తే కదా. అంటే మరొకరి హయాంలో జరిగితేనేమో అది పథకం ప్రకారం జరిగింది, లేదా వాళ్ళకి మతం మీద నమ్మకం లేనందువల్ల అని అనుకుంటూ, ఇప్పుడు జరిగినవన్నీ మటుకు అలా కాదు. నేను వాళ్ళను అనడం లేదు, వీళ్ళని అనడం లేదు. ముందు జరిగినది తీవ్రమైంది, బాధాకరమైంది, దాని బాధ్యత తీసుకోండి. రెండోది, కారణమైన వాళ్ళని తప్పకుండా చర్య తీసుకోండి. మూడోది, బాధితులైన వాళ్లకు సహాయపడండి. 4వది, అసలు ఇప్పటికైనా కానీ రాష్ట్రంలో ఉన్న కీలకమైన పుణ్యక్షేత్రాల్లో ఎలా ఉన్నాయి భద్రతా పరిస్థితి? ఎక్కువ మంది వస్తే ఆ రద్దీని తట్టుకోగలిగిన కెపాసిటీ ఉందా లేదా? ఇది చాలా ఓపెన్ మైండ్తో చేయాలి. ఆ నివేదిక పారదర్శకంగా ప్రజల ముందు పెంచాలి. రెండోది, అక్కడ వాళ్ళ అభిప్రాయాలు, అనుభవాలు, కష్ట నష్టాలు కూడా తెలుసుకోవాలి. ఏదో ఒక విధంగా దూరం నుంచి వచ్చి దేవుని చూసుకొని వెళ్దామని వాళ్ళు అనుకుంటారు, అన్ని కష్టాలు భరించి. కానీ ప్రాణాలకు కూడా ముప్పు వస్తే చాలా కష్టం కదా. అందుకని సింహాచలం ఘటన నిస్సందేహంగా ఒక గుణపాఠం, ఒక కనువిప్పు. దీన్ని వైసీపీదనో లేదా టీడీపీదనో చూడడం చాలా పొరపాటు. ఇంకా చివరిది, ఇది ఇంతటితో ఆగుతుందా అని కూడా సందేహం కలుగుతుంది. ఎందుకంటే మీకు తెలుసు కదా, గతంలో తిరుపతిలో అడ్డైనా ఇంకోటైనా ఇటువంటి వచ్చినప్పుడు దేశం అంతటిని సంచలనం వచ్చిందని, కేంద్రం దృష్టికి తెచ్చామని, హోంశాఖ అడిగిందని ఇలాంటివి వినేవాళ్ళం. అప్పుడు కూటమి ప్రభుత్వం తరఫున అవన్నీ జరిగాయి, అది అడ్డైనా తొక్కిసలాటైనా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రతినిధి వర్గం హోంమంత్రి అమిత్ షా దగ్గరికి పంపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆలయాల్లో భద్రత కొరబడుతుంది అనే ఒక ఫిర్యాదు మీద వాళ్ళ పత్రికలో కూడా అన్నివే రాస్తున్నారు, ఇన్ని ఘటనలు జరిగాయని. నేను అంటుంది ఏంటంటే, పార్టీలు రాజకీయాలతో సంబంధం లేకుండా భక్తుల భద్రత అనేది మీరు చూడండి. దేశంలోనే మత రాజకీయాలు పెరుగుతున్నాయంటే మళ్ళీ వీటిని తీసుకొని అమిత్ షా దగ్గరికి వెళ్ళి
మరి కుంభమేళాలో జరిగిన దానికి అమిత్ షా ఏం చెప్తాడు? అదే చాలా ఇంకా పెద్ద విషాదం కదా. కాబట్టి ఇక్కడ కావాల్సిందంతా ఒకటే, క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఎప్పుడైనా ఒకటే. ఎందుకు వచ్చారు వాళ్ళు? ఒక హీరోని చూడడానికి వచ్చారా, ఒక వేడుకకు వచ్చారా, ఒక భక్తితో వచ్చారా, ఎందుకు వచ్చినా సరే ఎక్కువ మంది ఒక చోటు చేరినప్పుడు కొన్ని నిబంధనలు, కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆలయాల్లో మరింత ఎక్కువగా ఉండాలి. ఆలయాల్లో మరింత ఎక్కువగా ఉండాలి. అందువల్ల దీన్ని తప్పకుండా ఒక గుణపాఠంగా తీసుకొని పునరావృతం కాకుండా చూడాలి. రైట్ సార్. అన్న వాళ్ళ మీద ముద్రలు వేయటం కూడా మానేయాలి. ఒక తప్పు జరిగినప్పుడు అంటారు ఎవరైనా కానీ. ఇంకా మీరు అన్నారు కదా, నిజంగా విశాఖపట్నం పర్యటనలో ఒకసారి విజయనగరం కూడా వెళ్ళాను. రాజకీయ మార్పులు అక్కడ ఇంకా వైసీపీకి కొంచెం పట్టున్న ప్రాంతాలు. మూడోది ఏమంటే గురజాడ అప్పారావు ఉత్తరాంధ్ర కదా, ఆయన వర్ధంతి జయంతుల జాబితాలో లేకపోవడం ఈ అంశం అక్కడ వచ్చింది. కానీ అంతకంటే ఆశ్చర్యకరమైంది, చాలా ప్రతిష్టాకరమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆంధ్ర యూనివర్సిటీ శతవార్షికోత్సవాలు జరుగుతుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రంలో విశాఖలో ఉండి కూడా ఆ ఉత్సవాల్లో పాల్గొనలేదు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఏఎంసీ వార్షికోత్సవాలకేమో హాజరయ్యారు. నేను ఈ మాట మీడియాతో పంచుకున్నప్పుడు ఎవరో దాని మీద మెసేజ్ పెట్టారు. ఏమని అంటే, గీతం యూనివర్సిటీ వర్సెస్ ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే, అసలు ఒక వీడియోనే పెట్టారు. భరత్ అని పార్లమెంట్ సభ్యుడు, తర్వాత గీతం యూనివర్సిటీ వాళ్ళ అబ్బాయి, ఆయన చెప్తున్నాడు మేమేదో ఆంధ్ర యూనివర్సిటీని జరగకుండా చేయాలంటున్నారు, మాకు వాళ్ళకి ఏం పోటీ లేదు, మా డబ్బులు మా ఫీజులు ఎక్కువ, ఆంధ్ర యూనివర్సిటీలో పేదవాళ్ళు ఎక్కువగా చేస్తారు. అది అంటే ఆంధ్ర యూనివర్సిటీ గీతం యూనివర్సిటీ తేడా అదేదో కేవలం ఫీజులు డబ్బులకు పేదలు ధనికుల్లాగా చూడటం కూడా చాలా హాస్యాస్పదం. ఎప్పటి నుంచి 100 ఏళ్ళు అంటేనే ఎన్ని తరాల మన మేధావులను మహాశాస్త్రం తయారు చేసి ఉంటుంది అది. కాబట్టి ఈ ధోరణి కూడా మంచిది కాదు. ఈ పోటీ గీతం యూనివర్సిటీ మంచిదే, దాన్ని తప్పు పట్టరు. కానీ గీతం యూనివర్సిటీ వర్సెస్ ఆంధ్ర యూనివర్సిటీ ఏఎంసీకి వచ్చి అక్కడికి వెళ్ళకపోవడం, అది నిజంగా ఎంపీగా ఉన్న వ్యక్తి దాన్ని మాట్లాడడం మటుకు కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. చూస్తే తప్ప నమ్మలేము మనం. అలా ఉంది పరిస్థితి ప్రైవేట్ రంగం అన్నది. రైట్ సార్. సార్, ఆంధ్రప్రదేశ్లో జగన్ 2.0 అని స్టార్ట్ చేశారు. అంటే టూ ఎర్లీ కదా, అంటే ఇంకా ఇప్పుడే ప్రభుత్వాలు అవి సెటిల్ అవుతున్నాయి, టూ ఎర్లీ కదా. అంటే ఇప్పుడు కాదు, ఓడిపోయినప్పటి నుంచి అతను మాట్లాడుతున్నాడు. అంటే ప్రజలు నాతోనే ఉన్నారు, ఏదో జరిగింది, గోల్మాల్ జరిగిందని కదా అతని ఆరోపణ. రెండో విషయం ఏమంటే, మాకు 40% ఓట్లు వచ్చాయి కదా, మా ఓట్లు మాకు అంటే నేను ఇప్పటికీ అందుకనే నాకు హోదా ఇమ్మని ఆయన అడుగుతూ ఉంటారు. ఇది కనీస సంఖ్య లేదు, 11కు రాదంటే కూడా. కానీ దాంతోపాటు ఆయన అనేది ఏంటంటే చంద్రబాబు 4.0 ఇది కంప్యూటర్ భాష. సో జగన్ మళ్ళీ వస్తే 2.0 అని, ఈసారి నేను కార్యకర్తలను పూర్తి శ్రద్ధ తీసుకుంటానని. ఇది కూడా గతంలో చంద్రబాబు చెప్పిన మాటే. నేను రాష్ట్ర అభివృద్ధి ఇవన్నీ ఆలోచించుకుంటూ పార్టీని కార్యకర్తలను నిర్లక్ష్యం చేశాను. ఆయన అభిమానులు, వాడు వీరాభిమానులు, బలపరిచే మీడియా వాళ్ళు ఇదే రాస్తుంటారు. ఈసారి ప్రభుత్వం రాగానే అమరావతి పార్టీ ఆఫీస్ కూడా రెగ్యులర్ వస్తాను ఇట్లాంటివి ఆయన కూడా చెప్తుంటారు, కలుసుకుంటాను రోజు అని చెప్తుంటారు. నిజంగా ఇప్పుడు కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నట్టు కూడా కనిపిస్తుంది. పైగా కార్యకర్తలు వెంటాడుతున్నారు. సరే, టీడీపీ సంగతి ఎలా ఉంటే, వైసీపీ విషయానికి వస్తే కొంతకాలం జగన్ మాట్లాడలేదు, తర్వాత ఎక్కువ బెంగళూరులో ఉంటున్నాడు, ఇది వచ్చింది. ఈ మధ్యకాలంలో వరుసగా సమావేశాలు పెడుతున్నారు. ప్రతి సమావేశంలో మొన్న కూడా మాట్లాడారు ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు. సో ఇదంతా రాక్షస పాలన, ఇదంతా చేస్తున్నారు, బటన్ నొక్కితే చేర్చేవాళ్ళం, అవన్నీ ఏం చేయడం లేదు. సో ఆయన 2-3 థీమ్స్ పెట్టుకున్నారు. ఒకటి, సంక్షేమ పథకాలు మేము చేస్తాము, వీళ్ళు చేయడం లేదు. రెండోది, కేసులు ఆరోపణలు ఇవన్నీ కూడా కక్ష సాధింపు కోసం పెడుతున్నారు. ఇవన్నీ నన్నేం చేయలేవు, అప్పుడు అన్ని రోజులు జైల్లో పెట్టారు, ఏమైంది అంటే మనం గత వారం కూడా చర్చించాం. ఒక విధంగా జైల్లో పెట్టడానికి జరుగుతుంది అనే ఒక గట్టి సందేహంలో ఆయన ఉన్నారు. కాబట్టి మొన్న అయితే చాలా గట్టిగా మేము కూడా వచ్చాక ఇది చేస్తామనే మాటతో పాటు ఈ మాట ఎందుకు అంటున్నారు, కార్యకర్తలను పట్టించుకుంటున్నాను అని, అంటే ఒక సందేహం ఆయన కూడా ఉంది. పార్టీ కార్యకర్తలు ఈ అభిప్రాయం ఏర్పడిందని, దూరం అయ్యారని. ఇంకోటి ఏంటంటే మనం రాగానే కరోనా వచ్చింది అనే ఒక మాట కూడా, అంటే కొంచెం సమర్థించుకోవడానికి, అప్పుడు జరిగిన ఆలస్యాలు వాటిని సర్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారనమాట. రెండోదేమో కేసులు వరుసగా, అంతకుముందు కేసులు కాక
ఇప్పుడు రాజ్ కేసిరెడ్డి మద్యం కుంభకోణం వాళ్ళందరూ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు వాళ్ళకి ఇంకా ఉపశమనం ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని బట్టి వెళ్తా ఉన్నారు. అదే దీంట్లో మిథున్ రెడ్డి వాళ్ళ ఎంపీ వెళ్తే ఆయనకు ఉపశమనం ఇవ్వలేదు. ఇలా వరుసగా చాలా ఉన్నాయి. సోషల్ మీడియా కేసుల్లోనేమో మీరు శృతి మించి ఒత్తిడి చేయకండి అని కోర్టులు చెప్తున్నాయి, కొన్నిసార్లు విడుదల కూడా చేస్తున్నాయి. కానీ రాజకీయంగా కుంభకోణాలు, అవినీతి ఆరోపణలు ఇట్లాంటి వాటిలో మటుకు కోర్టులు పెద్దగా ఉపశమనం ఇవ్వట్లేదు. ఇప్పుడు మాజీ మంత్రి విడుదల రజనీ మరిది గోపి, అతన్ని కూడా అరెస్ట్ చేశారు. అతనికి కూడా కోర్టుకు వెళ్తే ఏం రాలేదు. ఇంకొకటి అయితే కనుక వివేకానంద రెడ్డి హత్య కేసు, అది అంతకు ముందు నుంచి కొనసాగుతుంది. అందులో జగన్ ప్రభుత్వం ఉండగా సిబిఐకి అప్పటి పోలీసులకు వ్యతిరేకంగా పెట్టిన కేసును ప్రస్తుత ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సో కేసుల రంగంలో చాలా పరిణామాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఫోకస్డ్గా అటే వెళ్తున్నాయి. సాధ్యమైనంత తొందరలో జగన్ అరెస్ట్ చేస్తారేమో ఒక ప్రచారం, దానికి సిద్ధం చేస్తున్నాడా అని కూడా ఒక సందేహం కూడా కలుగుతుంది. సార్, గతంలో అయితే వాళ్ళ చెల్లి లేదంటే మదర్ ఆయన జైల్లో ఉన్నా కానీ బయట కాపు కాశారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? నీవు అన్నమాట నిజమే, వాళ్ళు అప్పుడు ఆదుకున్నారు. ఆయన అసలు ఆ పార్టీ పెరిగిందే అప్పుడు కదా. మైసూరా రెడ్డి ఉన్నాడు కదా మాజీ మంత్రి, సీనియర్. నిజానికి రాజశేఖర రెడ్డికి జగన్ కూడా వ్యతిరేకమే, కానీ హఠాత్తుగా జగన్ అరెస్ట్ చేయగానే ఆయన వైసీపీలో చేరాడు. అప్పుడు నాతో అన్నది ఏంటి, జగన్ అడిగాడు, అన్న కొంచెం పార్టీని చూడు నేను లేనప్పుడు, అంటే నేను అందుకని వచ్చాను అని చెప్పేవాడు. సో అప్పుడు కూడా జగన్ విషయం తను లేకపోతే ఎవరు చూస్తారు ఏంటి, ఇది ఒకటి ఉంటుంది. ఈ మధ్య మీరు చూశారు కదా, వరుస సమావేశాల్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేయడం, నెలకోసారి కూర్చోవాలని చెప్పడం, మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డిని తెచ్చి అక్కడ పాత సమన్వయకర్తగా నిలబెట్టడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి పార్టీని రక్షించుకోవడం, ఎదుటి వాళ్ళ మీద కాస్త ఎదురుదాడి చేయటం, మూడోది ఏం పర్వాలేదని భరోసా ఇవ్వటం, నాలుగోది ఇదిగో జగన్ 2.0 వచ్చేస్తాం, మనం వచ్చేసినట్టే, ఎప్పుడు పెట్టినా వస్తాయి. ఈ మధ్య సర్వేలు కూడా చేయిస్తున్నారు. ఈ మధ్య అందరికి అన్ని పార్టీలకి అదొకటి అలవాటుగా మారింది సార్. వెంటనే సర్వేలు చేయడం ఇప్పుడు జరిగింది. ఇప్పుడు ఎందుకు జరుగుతాయండి, ఏడాది కూడా కాలేదు. సో వచ్చే తర్వాత ఏం జరుగుతుంది అన్నది కూడా అది తొందరపాటు వ్యవహారం. వేరే విధంగా భరోసా కల్పించాలి. మూడోది ప్రజల్లోకి వెళ్తాను, కలుసుకుంటాను, సమస్యలు తెలుసుకుంటానని చెప్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు అది ముందుకు పోవట్లేదు. ఉదాహరణకు సింహాచలం ఘటనలో ఆయన అక్కడికి వెళ్ళారు, ఆ మాట్లాడటము, అగ్రెసివ్ టోన్ అవన్నీ చూస్తే మామూలు ఆయన ఎప్పటిలాగా అవి ఉంటాయి. సో కావాలనే ఒక విధమైన ఒత్తిడిలోనే జగన్ ఇవన్నీ చేస్తున్నారనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. ఏదైనా పార్టీ వాళ్ళ మొరేల్ నిలబెట్టడం ముఖ్యమని. రైట్ సార్. సార్, పెహల్గావ్ దాడి తర్వాత ఇండియా యుద్ధానికి సన్నద్ధమవుతోంది, ఇండియా యుద్ధానికి వెళ్తుంది, వార్షిప్స్ మోహరిస్తున్నారు, ఇలా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇండియా నిజంగా యుద్ధానికి వెళ్తుందా అనేది ఒక పెద్ద ప్రశ్న, సవాలు, పజిల్. ఒకటి, ప్రధానమంత్రి మోదీ కూడా సర్వీస్ చీఫ్స్తో తర్వాత సెక్యూరిటీ అడ్వైజర్స్తో సమావేశం అయిన తర్వాత చెప్పింది ఏంటి, త్రివిధ దళాలకు మేము పూర్తిగా అధికారం ఇచ్చాము, ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా అన్నది మీరు నిర్ణయించండి అని. కాబట్టి దాంట్లో ఎక్కడ యుద్ధం చేస్తాము, పాకిస్తాన్కి పాఠం చెప్తాం అనేది లేదు. ఉగ్రవాదాన్ని మేము కఠినంగా ఎదుర్కొంటాము, ఆ అధికారం వీళ్ళకి ఇచ్చాము అని ఆయన చెప్పారు. ఇంటర్నేషనల్ సమాజం కూడా అదే చెప్తుంది, అదే అంది. దాని మీద చాలా మంది అనుకుంది ఏంటంటే యుద్ధానికి రెడీ అనే దానికే ఇలా చెప్పారని. మీరు చూస్తున్నారు కదా, ఈ ఘటనల తర్వాత నిజంగా చాలా ఘాతుకమైనవి. 26 మందిని చంపేశారు, చాలా బాధాకరం. అది కూడా ఒక పథకం ప్రకారం చేశారు, తర్వాత జరుగుతుంది. కాబట్టి మోదీ ప్రభుత్వం, ముఖ్యంగా మోదీ యుద్ధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటే ఇచ్చారు అని మీడియాలో ఒక పెద్ద వర్గం రోజు ఈ కోణంలో దాన్ని కాస్త ఉద్వేగ ఆవేశభరితమైన సమస్యగా చేసి చెప్తున్నారు. కానీ తెలిసిన వాళ్ళు చెప్తుంది ఏంటంటే యుద్ధం దాకా వెళ్ళదు భారతదేశం, వెళితే పెద్ద దేశంగా వాళ్ళ ట్రాప్లో పడినట్టు అవుతుంది. రెండో విషయం మూడు సూత్రాలతో భారత ప్రభుత్వం పనిచేస్తుంది. ఒకటి, ఈ విషయంలో మన మీద ఏదో ఎక్కువ భారం వేసుకొని అందులో ఇరుక్కుపోయే పని చేయకూడదు. రెండవది, తీసుకునే చర్య అయినా కానీ పాకిస్తాన్ను షాక్ చేసే విధంగా, సర్ప్రైజ్ చేసే విధంగా ఉండాలి. మూడవది, పాకిస్తాన్ మీద చాలా విపరీతమైన భారము పెట్టే విధంగా ఉండాలి. ఈ మూడింటితో, దీనికి తోడు అంతర్జాతీయ సమాజాన్ని
వెంట తీసుకోవాలి. ఈ 4 సూత్రాల ప్రకారం మన విధానం ఉంటుందని. మీరు ఇంకోటి చూస్తున్నారు, పాకిస్తాన్ ఆశించినట్టు వెంటనే రంగంలోకి దిగకపోవడం వల్ల వాళ్ళు కొంచెం దెబ్బతిన్నారు. దానికి తోడు ఈ సన్నాహాలు, ఈ వార్తలు వస్తున్న కొద్దీ వాళ్ళు అమెరికా వెంట చైనా వెంటబడి మీరు ఎలా అయినా భారతదేశాన్ని ఒప్పించండి అని వాళ్ళ మీద ఒత్తిడి తెస్తున్నారు. మీరు చూస్తే ట్రంప్ చెప్పాడు, వాళ్ళ ఉపాధ్యక్షుడు వాన్స్ కూడా మాట్లాడాడు, తర్వాత మార్క్ రూబియో అని వాళ్ళ విదేశాంగ మంత్రి కూడా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో మాట్లాడారు. వీళ్ళందరూ మేము మీతో ఉంటాం కానీ మీరు యుద్ధం దాకా వెళ్ళకండి, ఉద్రిక్తతలు పెరగకుండా చూడండి అని వీళ్ళు సలహా ఇస్తున్నారు. పాకిస్తాన్కి ఏమో మీరు జరిగిన దాన్ని ఖండించండి, వీటిని రెచ్చగొట్టే పనులు మానుకోండి అని చెప్తున్నారు. తప్పకుండా పాకిస్తాన్ వీళ్ళు చెప్పినట్టే వీళ్ళ డబ్బులతో నడుస్తుందని అందరికి తెలుసు. కానీ బహుశా మొన్నటి పరిణామాల తర్వాత తప్పకుండా అంతర్జాతీయ అభిప్రాయం కూడా పాకిస్తాన్ ఇప్పుడు చేసింది బాగాలేదు అనే వైఖరి తీసుకుంది. చైనా కూడా అదే సర్దుకోండి అని చెప్తుంది. అందుకని అంతర్జాతీయంగా కూడా యుద్ధానికి పెద్ద ఇది లేదు. ఈరోజు కూడా మళ్ళీ అమెరికా నొక్కి చెప్తుంది. కాబట్టి యుద్ధం జరగకపోవచ్చు. భారతదేశం కోణంలో చూస్తే కూడా కొంతమంది కావాలని, సహజంగా ఒక ఆత్మగౌరవం కలిగిన దేశం ఒక దాడి జరిగినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలి, అది ఇది అనే పరిస్థితి వస్తూ ఉంటుంది. ప్లస్ మన దేశంలో ఇప్పుడు మోదీ సంఘ పరివార హయాంలో హైపర్ నేషనలిజం అంటాం, అధీకృత దేశభక్తి నడుస్తున్నటువంటి ఈ సమయంలో ప్రతి ఒక్కరు ఊగిపోతారు కదా. కానీ మనం చూస్తే గత 2015లో పుల్వామా తర్వాత కానీ బాల్కోట తర్వాత కానీ సర్జికల్ స్ట్రైక్స్ చేసాం, గొప్పగా చెప్పుకున్నాం. మోదీ భలే చేశాడని అందరం ప్రశంసించారు మీడియాలో. ఏమైంది, మళ్ళీ ఇంత పెద్ద దాడి జరిగింది కదా. కాబట్టి భారతదేశం కూడా చాలా ఆచితూచి అడుగేయాలి. అందరూ వద్దంటున్నా తనేదో యుద్ధం చేస్తుంది అనేది తెచ్చుకోకూడదు. మూడో ముఖ్యమైన అంశం, ఉగ్రవాదులు ఏరివేసి కాశ్మీర్ అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదిస్తున్నప్పుడు కాశ్మీర్ను వెంట తెచ్చుకోవడం ముఖ్యంగానే అక్కడ 10 మంది ఉగ్రవాదుల ఇళ్ళు పేల్చేసామన్నారు ప్రభుత్వం. దీన్ని అన్ని పార్టీలు ఖండించాయి. అంటే అన్ని పార్టీలు ఉగ్రవాద దాడిని ఖండించాయి. కానీ అన్ని పార్టీలు కూడా 10 ఇళ్లను పేల్చేసి సమాజంలో భయోత్పాదం తెస్తే లాభం ఏంటి అని ఖండించాయి. అక్కడికి సుప్రీంకోర్టు కూడా, సుప్రీంకోర్టు ఈరోజు భట్ అనే ఒక కుటుంబం వాళ్ళని ఏదో ఆగమేఘాల మీద పాకిస్తాన్కి పంపించాలి, వీసాలు రద్దు అని అధికారులు వెంటపడుతుంటే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే కొంచెం మానవతా దృక్పథంతో చూడండి అని వాళ్ళకు ఉపశమనం ఇచ్చింది. కాబట్టి తప్పకుండా ఒక ద్విముఖ వ్యూహం అనుసరించాలి తప్ప ఏదో ఉద్వేగాలకు ఒత్తిళ్లకు గురైపోయి అసలు ప్రభుత్వం గురవుతోందా అనేది ప్రశ్న. అంటే అలాంటి వాతావరణం మనకు బయటకు అనిపిస్తుంది కదా. తర్వాత బీజేపీ తాలూకు అధికార ప్రతినిధులు రకరకాలుగా మాట్లాడుతున్న తీరు కానీ, రెండోది మీడియా ద్వారా చేస్తుంటారు కదా, మీడియా హైప్. ఎవరు ఇస్తారు లీక్లు? వీళ్ళకి తెలియదు కదా. అలాగే మామూలుగా బీజేపీతో ఉండే అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు కొన్ని ఛానల్స్ అవి ఫోకస్డ్గా ఇస్తున్న సమాచారాలు వీటన్నిటి ఇచ్చారు. కాబట్టి ఇంకా అదే కాకుండా కాశ్మీరీ విద్యార్థుల మీద దాడులు అక్కడక్కడ జరిగిన పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దేశాన్ని మరి ముఖ్యంగా కాశ్మీర్ను వెంట తీసుకొని వెళ్ళి అంతర్జాతీయ మద్దతు తీసుకొని పాకిస్తాన్ను ఏకాకిం చేయాలి. ఇంకొక కీలకమైన చివరి అంశం ఏమంటే, పాకిస్తాన్ సైన్యం అంటే ఆ దేశ ప్రజలకే ఏవగింపు పుట్టింది. ఇప్పుడు కనుక సాయుధ ఘర్షణ వస్తే మన దేశం మీద దాడి జరిగిందని తప్పకుండా ప్రజల్లో మళ్ళీ ఒక సైన్యం పట్ల మళ్ళీ సానుకూల భావన వచ్చి దాన్ని బలపరిచే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏ విధంగా చూసినా యుద్ధం వెంటనే వస్తుంది అని చెప్పడానికి కానీ, రావడం మంచిదని కానీ మనం చెప్పలేం. రాకపోవచ్చు, కానీ సాయుధ ఘర్షణలు, ఏరివేతలు తీవ్రమవుతాయి. ఇవన్నీ జరగడానికి కీలకమైనది కాశ్మీర్లో నిఘా వైఫల్యం. సో నిఘా వైఫల్యాన్ని చక్కదిద్దుకోవడం కీలకం. రైట్ సార్. సరే, ఇండియన్ గవర్నమెంట్ ఫస్ట్ టైం వేవ్స్ 2025 అంటే తొలి ఆడియో విజువల్ సమ్మిట్ నిర్వహిస్తుంది. అక్కడ మోడీ మాట్లాడారు, కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు, రకరకాల. దీన్ని ఎలా చూడాలి? అంటే మోదీ ప్రభుత్వము అలాగే మామూలుగా భారతదేశంలో ఉన్న పరిశ్రమ కూడా, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుస్తుంది. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ అని దీనికి పేరు పెట్టారు. వేవ్స్ అనే పేరు ఫస్ట్ టైం ఇండియా మొదటిసారి భారీ ఎత్తున పెట్టారు. దీనికి మొత్తం సెలబ్రిటీస్, హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, టాప్ నాచ్ స్టార్స్ అందరూ
రజనీకాంత్, షారుఖ్ ఖాన్, చిరంజీవి, అల్లు అర్జున్, అంబానీలు కూడా వచ్చారు. అంబానీలు, అక్కడ రాని వాళ్ళు ఎవరు లేరు. అంటే మొన్న రీసెంట్ గా అంబానీ పెళ్లి చేశారు కదా, అప్పుడు సంపాదించిన నెంబర్లన్నీ వచ్చినట్టుంది. చాలా ఉన్నట్టు వాళ్ళ దగ్గర. ఆ డబ్బులు కూడా మేము ఇంత పెడతాము, దీని మీద ఇంత పెడతాము, ఇట్లాంటి ప్రకటనలు కూడా చేశారు. అక్కడ మోదీ మాట్లాడుతూ దీన్ని ఆరెంజ్ ఎకానమీ అన్నట్టు కొత్తగా ఒక కొత్త మాట. అందుకనే ఆరెంజ్ ఎకానమీ, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ద్వారా రావాలి. భారతదేశం అనేది నిజానికి క్రియేటివిటీలో, స్టోరీ టెల్లింగ్లో, కథలు, పురాణాలు వీటన్నిటిలో మనది యూనిక్ మెథడ్. ప్రింట్ మీడియాలో కూడా ఇండియాలో వచ్చినన్ని అది ఉంది. కాబట్టి దీన్ని మనం పెంచుకోవాలి. తెలియకుండానే భారతీయ సినిమాలో రీజనల్ సినిమా అన్నది కాస్త నేషనల్ సినిమా, పాన్ ఇండియా అయిపోయి ఇది గ్లోబల్ కూడా అయిపోయింది. కాబట్టి అపారమైన అవకాశాలు ఈ రంగంలో ఉన్నాయి. క్రియేటర్స్, క్రియేటివిటీ కూడా చాలా ఎక్కువగా. కంటెంట్ క్రియేటర్స్ అనే పదం, కంటెంట్ క్రియేటర్స్ అనేది కూడా మోదీ ఆ విషయాల్లో సిద్ధాస్తుడు. మీరు చూడండి, కొంతకాలం కిందట TV9 వాళ్ళు ఏదో ఒక స్పోర్ట్స్ సంబంధించి ఒక సమిట్ పెడితే అక్కడికి వచ్చి TV9 అని పేరు తీసి మరి ప్రత్యేకించి మీరు చాలా లీడ్ చేస్తున్నారు అది ఇదేనా ఆయన చెప్పారు. అనేక సందర్భాల్లో ఆయన మీడియా, ఒకప్పుడేమో ఆయన ప్రధానమంత్రిగా ఇంతవరకు ఒక్కసారి కూడా పూర్తి స్థాయిలో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించలేదు. కానీ ఆఫ్ అండ్ ఆన్గా వచ్చి ఇలాంటి వాటిలో పాల్గొనడం, ఉపన్యాసాలు ఇవ్వడం, యాక్టివైజ్ చేయడం. అంటే హీ నోస్ ది ఆర్ట్ ఆఫ్ యూజింగ్ మీడియా అండ్ సోషల్ మీడియా లైక్ ఎనీథింగ్. దిస్ హ్యాపెండ్ ఇన్ 2013 itself. ఆయన అభ్యర్థిగా అయినప్పటి నుంచి 3D, మోడీ ఇన్ 3D అని మనం చెప్తాం కదా, అది కూడా ఎవరితో ఉండాలి? ఒక చిన్న మామూలు యాక్టర్ అయినా సరే గ్లామర్ స్టార్గా ఉంటే వాళ్ళతో తను ఉండాలి అనేది ఆయన. అసలు ప్రశాంత్ కిషోర్ ని బాగా పైకి తీసుకొచ్చింది అతనే, అప్పుడు తీసుకొచ్చారు. కాబట్టి ప్రధానమంత్రి కదా, ఆయనకు ప్రచారం విలువ పూర్తిగా తెలుసు. మూడోది, ముంబైతో వాళ్ళకున్న ఇవి, అంబానీస్తో ఉన్నవి, వీటి అన్నిటి రీత్యా కూడా ఇప్పుడు మీడియా అని కాదు మోడీ అని అలాంటి వాళ్ళు ఎప్పుడు అంటుంటారు కదా, ఇది కూడా సరిపోవట్లేదు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కూడా పెనిట్రేట్ కావాలి. ఇప్పటికే సాఫ్రాన్ సినిమాని కాశ్మీర్ ఫైల్స్, లేదా కేరళ ఫైల్స్, లేదా రకరకాల ఫైల్స్ ఇవన్నీ కూడా. సో ఇప్పుడు వేవ్స్ దాకా చేరాయి. ప్రభుత్వం యొక్క, కేంద్రం యొక్క దృష్టి దీని మీద చాలా తీవ్రంగా ఉండబోతుంది అనేది మనకు చాలా స్పష్టమవుతుంది. చిరంజీవి కూడా వెళ్ళారు, అల్లు అర్జున్ కూడా వెళ్ళారు. ఇప్పుడు ఉదాహరణగా అల్లు అర్జున్ అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు ఏ విధంగా తను అనుకోకుండా ఐకాన్ స్టార్ అయిపోయాను, నటన ముఖ్యం, 6 pack బాడీ ఒకటి ఉంటే చాలదు అనేది తెలుసుకోవడానికి ఒక యాక్సిడెంట్ వల్ల తను తెలుసుకున్నాను. చిరంజీవి కూడా గత వారం మనం మాట్లాడాము, ఆయన ఆసక్తికరంగా చెప్పాడు. రామారావు గారు రాజకీయాలకు వెళ్ళాక ఖాళీలోకి వచ్చారన్నారు కదా, నేను అప్పుడే కాదని మాట్లాడాను. చిరంజీవి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు అంతకుముందే, రామారావు గారు నాగేశ్వరరావు ఉండగానే నేను వచ్చాను, ఏది ఇప్పుడు నాకు మోడల్ అనే విషయం నేను ఆలోచించాను. మృణాల్ సేన్ దర్శకత్వంలో మిథున్ చక్రవర్తితో తీసిన మృగయ సినిమాని నేను చూశాను, వేగం అవన్నీ కూడా. అలాగే కమల్ హాసన్ డ్యాన్స్ నేను తీసుకున్నాను. మేకప్ కూడా తక్కువ, ఆ మృగయ మేకప్ తక్కువ, సహజంగా ఎలా చేయొచ్చు, అలాగే వివిధ భంగిమాలు ఎలా నటించవచ్చు, ఇవన్నీ నేను నృత్యం కమల్ హాసన్ నేర్చుకున్నాను. అంటే ఒక కొత్త జనరేషన్, అంటే అదే నా పాయింట్ కూడా, షిఫ్ట్. అది షిఫ్ట్ తప్ప అదేదో వాళ్ళ ప్లేస్లోకి రావటం కాదని దాన్ని ఆయన చెప్పారు. ఇలా రజనీకాంత్ కూడా కొన్ని చెప్పారు, ఇంకా చెప్తారు. అది 2-3 రోజులు జరుగుతుంది. మొత్తం మీద ఈ విజువల్ ఎక్స్ట్రావెంజా అనేది భారతదేశంలో ఉన్న రూలింగ్ క్లాసెస్ షో టైమ్స్ అంటారు చూడండి, పాలిటిక్స్, బిజినెస్ అన్ని షో టైం కింద మారిపోతున్నాయి. ఈ వేవ్స్ అనేవి దే వాంట్ టు క్రియేట్ వేవ్స్. అండ్ మోడీ ఆల్సో మూడోసారి గెలిచిన తర్వాత, మెజారిటీ రాకపోయిన తర్వాత, అప్పుడు చేసిన దాన్ని ఇంకా మోదీ 3.0, ఇది మోడీ 3.0 వేవ్స్ అనేది. సో దీని అవుట్కమ్ ఎలా ఉంటుంది ఇది మనం ఇంకా తెలుసుకోవచ్చు. వేరే యాంగిల్స్ కూడా మనం మాట్లాడదాం. రైట్ సార్. సార్, దేశంలో కులగణన అంటే తెలంగాణలో ఆల్రెడీ జరిగిపోయింది. మోడీ గారు కూడా దేశం వ్యాప్తంగా కులగణన చేయడానికి ప్లాన్లు చేస్తున్నారు. ఇది పూర్తిగా బీజేపీ అండ్ మోడీ గారి ప్లానేనా? ఇంకో పక్కేమో ఇది మా క్రెడిట్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చెప్తున్నారు. ఎలా చూడాలి? అలాగే చూడాలి ఇంకా మనం. ఎందుకంటే ఖచ్చితంగా మోదీ దీన్ని వ్యతిరేకించారు. గతసారి ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మీద ఆయన చేసిన దాడిలో ఒకటేమంటే
కుల గణన ద్వారా ఈ దేశాన్ని కులాల వారీగా విభజించడానికి రాహుల్ గాంధీ కారకుడు అవుతున్నాడు. ఆయన దేశాన్ని ముక్కలు, వాళ్ళు ఎక్కడ ముక్కలు చేస్తారో ఈ విధంగా వాళ్ళు మాట్లాడారు. నిజానికి వీళ్ళే మత రాజకీయాలని వాళ్ళు విమర్శిస్తుంటే, అందరూ విమర్శిస్తుంటే వాళ్ళు కులగణన చేయడం తప్పు అన్నట్టు చెప్పారు. బీహార్లో నితీష్ కుమార్ వాళ్ళతో కలిసి వీళ్ళతో కలిసి మధ్యలో సర్కస్ చేసి నితీష్ కుమార్ కూడా చేయించాడు ఇవి. అంటే అది ప్రాసెస్ లో ఇలాంటి చేయడం అనేది అవసరం ఉండదా? ఖచ్చితంగా అవసరం కదా. ఇప్పుడు రిజర్వేషన్ల విషయం వచ్చినా, ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, ఎవరికి ఏం సదుపాయాలు కావాలి, ఎవరు సామాజికంగా వెనకబడిన తరగతులు, ఆర్థికంగా, ఇట్లాంటి చాలా ప్రశ్నలకు అసలు వివరాలు నా దేశంలో ఎవరున్నారు? అన్ని రాజకీయాలు కులాల వారికి జరుగుతాయి. అభ్యర్థులు నియమించేటప్పుడు అవే జరుగుతాయి. ప్రశాంత్ కూడా రిజర్వేషన్లు ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. వ్యూహకర్తలు అదే చేస్తారు. కొన్ని తరగతుల మీదే పెట్టారు, ఇంకోటి కాదంటారు. మీకు గుర్తు ఇప్పుడు ఈ రోజు నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎస్సీలు కనుక మతం మార్చుకుంటే, అంటే క్రిస్టియన్స్ అయితే వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదని తీర్పు ఇచ్చింది. దీన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఎస్సీ యొక్క హోదాలో, ప్రతిపత్తిలో, పరిస్థితులు ఏం మార్పు వస్తుంది? వాళ్ళు అలాగే ఉంటారు. చాలా గ్రామాల్లో దళిత వాళ్ళన్నీ క్రిస్టియన్ చర్చికే వెళ్తుంటాయి, కానీ వాళ్ళు జీవితంలో దళితుల్లాగే బతుకుతుంటారు. కాబట్టి భారతదేశం యొక్క ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్నప్పుడు, అంతమందివి తీసుకున్నప్పుడు వీళ్ళు ఎందుకు వదిలిపెట్టాలి? అది వివరాలు ఉంటే ఒక శాస్త్రీయమైన పద్ధతిలో వెళ్ళొచ్చు. ఈ కొన్ని రాష్ట్రాల్లో, ఉదాహరణకు తెలంగాణలో సగానికి పైగా బీసీలు ఉంటారు అనేది మామూలు ఉన్న అభిప్రాయం. నిజమా కాదా తేల్చుకోవాలి కదా, లేకపోతే అభిప్రాయాలు పెరిగిపోయి. ఇప్పుడు ఉదాహరణకు ముస్లింలు, వాళ్ళ జనాభా విపరీతంగా పెరిగిపోతుంది, మనం వెనకబడుతున్నాం అని చెప్తుంటారు. మరి ఆ వివరాలు కావాలి కదా ఇట్లా. కాబట్టి ఇక్కడ అపోహలు తొలగించాలన్నా, సదుపాయాలు కలిగించాలన్నా స్పష్టమైన లెక్కలు ఉండడం వల్ల వాళ్ళు ఉన్న వాళ్ళ వివరాలు తీసుకుంటే ఏంటని కాదు. ఈ ఒక గవర్నమెంట్ చేస్తున్నప్పుడు ఇంకో గవర్నమెంట్ దాడి, మళ్ళీ ఈ గవర్నమెంట్ కాదు, ఇది కేంద్రం చేయాలి. అందరూ అడిగింది ఏంటంటే, మోదీ ప్రభుత్వాన్ని అడిగారు, మీరు జనాభా లెక్కలు తీసుకునేటప్పుడే కుల గణన కూడా చెయ్యండి, ఎలాగో జనగణనలో కుల గణన కూడా చెయ్యండి సెన్సెస్ లో అని. దానికి వీళ్ళు ఒప్పుకోలేదు 2 సార్లు. వీళ్ళు వచ్చాక ఒప్పుకోకపోగా ఇందాక నేను చెప్పినట్టు ఎదురుదాడి చేశారు. చేసిన తర్వాత మీరు తెలంగాణలో చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అవి సరిగ్గా లేవని బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేశారు. నిన్న కూడా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఇది రాంగ్ మోడల్ అన్నారు. మరి రైట్ మోడల్లో మీరు చేసి ఉండాలి కదా, మీరు చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న నిజంగా ఉత్పన్నం అవుతుంది. మొన్న ఎన్నికల్లో మోదీ బీజేపీ కొంత దెబ్బతినటము, రెండవది రాబోయేది బీహార్ ఎన్నికలు. బీహార్ ఎన్నికల్లో తప్పకుండా కులగణన సమస్య వస్తుంది ముందుకు, దాని మీద ఒక వైఖరి తీసుకోవాలి. తర్వాత ఉత్తరప్రదేశ్. సో సాంప్రదాయకంగా తాము చెప్పే మతతత్వం ఒకటే చాలదు కాబట్టి కులవాది కూడా తీసుకోవాలి. దీంట్లో ఇంకొక డైమెన్షన్ కూడా ఉంది. కులాలు ఏమైనా మనం అంతా హిందువులము అనే ఒక వైడర్ స్పెక్ట్రంలో ఇరిగించాలి అనే ఒక భావం కూడా వాళ్ళకు ఉంది. మీరు అన్నట్టు కాంగ్రెస్ క్లెయిమ్ చేస్తుంది, ఎందుకంటే రాహుల్ గాంధీని మీరు ఏదైతే విమర్శ చేస్తారో అది మీరే చేసుకుంటారు. అలాగే తెలంగాణను మీరు తప్పు పట్టి ఇప్పుడు మీరు అదే ఎలా చేస్తారు? కాబట్టి ఇప్పటికైనా చేయటం మంచిది, కానీ ఇంకోటి ప్రమోద్, ఇది చేయటం అనేది మొదటి అడుగు మాత్రమే. తర్వాత దానివల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనం ఏంటి, మీరు ఏం పథకాలు అమలు చేస్తారు, ఈ అంశాలన్నీ కూడా మళ్ళీ లెక్కలోకి తీసుకోవాలి. అంటే చేస్తే పొలిటికల్ పార్టీలకి. కాబట్టి చాలా మంది అనేది కుల గణన మోడీ గణన, కులాల లెక్క, ఓట్ల లెక్క, లేకపోతే ఆయన వాళ్ళ లెక్క, అంతకంటే ఇంకోటి కాదు. దీనికి కాంగ్రెస్ మాట్లాడకూడదు, అంతా మాకే ఇవాళ క్రెడిట్ అంటే ఎందుకు ఇస్తారు? వాళ్ళ ముందు వాళ్ళు చేశారు, ఇతర రాష్ట్రాల్లో కూడా కొంత చేశారు. మీరు ఏం చేస్తారో చూసిన తర్వాత బాగుంటే మిమ్మల్ని మెచ్చుకుంటారు కదా. అంటే ఏమంటారే, తగ్గి కూడా తగ్గలేదంటాం. ఖండించిన దాన్ని తీసుకొని యూటర్న్ తీసుకొని, యూటర్న్ కాదు మై టర్న్ అంటే ఎలా కుదురుతుంది? రైట్ సార్. సార్, ఇండియాలో యూట్యూబ్ విస్తరణ అసలు అంటే అనలిస్ట్లకు కానీ ఎవరికి కానీ షాకింగ్ గురి చేస్తుంది. అంటే 10 కోట్ల మంది యూట్యూబర్లు ఇండియాలో, అంటే ఒక 150 కోట్ల జనాభా ఉన్న దేశంలో 10 కోట్ల మంది యూట్యూబర్లు. అసలు ఇది ఎలా సాధ్యపడుతుంది సార్? అంటే ప్రమోద్, ఇప్పుడు ఈ వేవ్స్ సందర్భంలోనే యూట్యూబ్ ఇండియా CEO నీల్ మోహన్ ఆయన మాట్లాడారు. నిజంగా ఆయన చెప్పిన వివరాలు ఏంటి షాక్ అవుతుంది. నేను కూడా యూట్యూబ్లో చేసేవాడిని అయినప్పటికీ
భారతదేశంలో 10 కోట్ల మంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. కంటెంట్ ఎకానమీ అన్నాడు ఇందాక ఆరెంజ్ ఎకానమీ. ఇండియాలో కంటెంట్ ఎకానమీ ఇది ఒక ప్రత్యామ్నాయ ఇదిగా మారింది. అది తప్పదు, ఎందుకంటే 140 కోట్ల దేశంలో ఏ 10% చేసినా కానీ చాలా మంది అయిపోతారు కదా. కాబట్టి యూట్యూబ్ 850 కోట్లు అదనంగా పెట్టుబడి పెట్టి దీన్ని బాగా ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకుందని ఆయన అక్కడ చెప్పారు. ఇండియాలో ఈ మీడియా, సోషల్ మీడియా కోణంలో ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నాను. మామూలుగా అనుకోవటం కానీ ఇది కాకుండా దేశంలో మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు, మిలియన్ వ్యూస్ వాళ్ళు 15,000 మంది ఉన్నారంట. 15,000 మంది ఉన్నారు మిలియన్ సబ్స్క్రైబర్స్, అంటే 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు. కాబట్టి చాలా కుటీర పరిశ్రమగా మొదలైతే చాలా భారీగా విస్తరించింది, రాజకీయాలను ప్రభావితం చేస్తుంది, అనేక సందర్భాల్లో సంచలనాలకు కారణమవుతుంది. ఇంకా ఒకటి ఏంటంటే ఓటీటీ సబ్స్క్రైబర్స్, వాళ్ళైతే కనుక 5 కోట్ల మంది ఉన్నారంట. అంటే ఇది మామూలు చాలా పాశ్చాత్య వెస్టర్న్ కంట్రీస్ జనాభా కంటే కూడా చాలా ఎక్కువ మంది వీళ్ళు ఉన్నారు. కాబట్టి దీన్ని చాలా ఇతోధికంగా పెంపొందించాలి. అలాగే ఇతర సందర్భాల్లో చెప్పినట్టు భారతదేశంలో ఉన్న కంటెంట్ క్రియేషన్ టిపికల్గా ఉంటుంది. అపారమైన వైవిధ్యం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోడ్డు మీద తిరిగి 4 రోడ్లు రకరకాల ఏం చేసినా ఈ దేశంలో ప్రతిదీ ఒక వింతగా. గతంలో హాలీవుడ్ వాళ్ళు సినిమా తీసినప్పుడు ఇండియాలో 4 రోడ్లు చూపిస్తే వాళ్ళకి చాలా వైవిధ్యంగా. అదే ఇప్పుడు ఈవెన్ మనం చూస్తాం కదా, కొంతమంది పాపులర్ యూట్యూబర్స్ తరచూ ఎక్కడో ఇండియాలో ప్రత్యక్షం అవుతున్నారు, దాన్ని చూపిస్తారు వాళ్ళంతే. అంటే వాళ్ళకి చాలా వింతగా ఉంటుంది. భారతీయులమైన మనకేమో చాలా మామూలు విధంగా ఉంటుంది. అందుకని యూట్యూబ్ ఎక్స్పాన్షన్ మాత్రమే కాదు, ఇంకా దీన్ని అనేక కొత్త పద్ధతుల్లో వస్తుంది. ఇప్పుడు అడోబ్ CEO శంకర్ నారాయణ చెప్పింది ఓటీటీ కూడా భారతదేశం అనేది స్వర్గధామంగా ఉందని. ఇప్పుడు మీరు ఈ వివరాలను ఇందాక మోదీ చెప్పిన దాంతో మీరు లింక్ చేసుకొని చూసుకుంటే ఇండియన్ దీంట్లో ఇన్ఫార్మల్ ఎకానమీలో చాలా ముఖ్య పాత్రధారి కాబోతుంది అనేది అర్థమవుతుంది. అలాగే 15,000 మంది మిలియన్ పైన ఉన్నవారు అనేది తెలుసుకున్నప్పుడు కొంతమంది దీని గురించి అయితే మరీ ఇదిగా ఉండాల్సిన అవసరం కూడా లేదు, అది ఈ దేశం యొక్క స్వభావం అనే అంశం కూడా మనకు అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అయితే క్వాలిటీ కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ రావడానికి దీనికోసం ట్రైనింగ్ అవి కూడా ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఏఐ వల్ల అదనంగా మళ్ళీ ఒక 10 కోట్ల మంది రావచ్చు అని కూడా వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఇంకో 10 కోట్లు లేదా ఈ 10 కోట్ల మంది ఇంకో సెకండ్ వర్షన్. సరే, ఇది ఇలా జరుగుతుంటే ఇంకో పక్క నుంచి విమర్శ ఏమొస్తుందంటే, ఇతర దేశాలలో టెక్నాలజీ డెవలప్ చేస్తుంటే మనమేమో ఆ టెక్నాలజీ వాడుకొని చిన్న చిన్న స్నిప్పెట్స్ చేయడం ఇలాంటివి చేస్తున్నాం అనే ఒక కామెంట్ కూడా వస్తుంది. అది పాలకుల యొక్క వైఫల్యం. అది చాలా కాలంగా భారతదేశంలో మౌలిక పరిశోధన, ఒరిజినల్ రీసెర్చ్ బాగా తగ్గిపోయింది. మీరు విశ్వవిద్యాలయాలు అన్నింటినీ కూడా నిధులు ఇవ్వకుండా మార్చి, ఇందాక నేను మీకు చెప్తున్నాను కదా, ఆంధ్ర యూనివర్సిటీకి గీతం యూనివర్సిటీకి పోటీ ఏంటి అసలు? అంటే ఆ స్థాయికి ఈ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు వీళ్ళకు ఉన్నంతగా యూనివర్సిటీలకు నిధులు ఇవ్వట్లేదు, అపాయింట్మెంట్లు చేయట్లేదు. మీరు చూస్తారు కదా, ట్రంప్ అయితే కనుక అసలు హార్వర్డ్ యూనివర్సిటీకి నిధులు కోసేసి, ఇదొక పద్ధతి. ఇప్పుడు గ్లోబలైజేషన్లో, ప్రపంచీకరణలో ఈ కార్పొరేట్ హౌసెస్ గుప్పిట్లోకి వెళ్ళాలి అంటే అన్నిటి మీద పేటెంట్ రైట్స్ వాటికే ఉండాలి. వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు. దానివల్ల కూడా ఈ పరిస్థితి వస్తుంది. తప్పకుండా ప్రతిసారి శాస్త్రజ్ఞుల ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరిగినప్పుడంతా దేశంలో ఒరిజినల్ ఇది తగ్గిపోయింది. ఒకప్పుడు సర్ సివి రామన్, జగదీష్ చంద్రబోస్ ఇలాంటి పేర్లు విన్న చోట అప్పట్లోనే బ్రిటిష్ కాలంలో, ఇప్పుడు ఎందుకు మనం పెరగడం లేదు అనేది కూడా దానికి ఒక కారణమేమో సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు మనం అంతరిక్షంలో కూడా పంపించాం. ఇప్పుడున్న వాళ్ళు అలా చేయరు. కావాలంటే మా దగ్గర పంపించండి, కమర్షియల్గా మేము పంపిస్తాం, లేదా మీరు కమర్షియల్గా పంపించండి అంటారు. అది నిజమే. అది మీడియా రంగంలో నిజంగా ఇప్పుడు మనం చాలా వాటికి చూస్తాం కదా, గ్రాఫిక్స్ కోసం ఇంకో చోటికి పంపించాలి, చాలా వాటిలో విదేశాల మీద ఆధారపడే పరిస్థితి ఎంటర్టైన్మెంట్లో కూడా ఉంది. ఈ ఆరెంజ్ ఎకానమీ అన్నప్పుడు వాటిని కొంత మార్చాలి అని కూడా ఒక సంకల్పం. ఎలా జరుగుతుందో చూడాలి. ఇంకా యూట్యూబ్ అయితే అల్లుకుపోతుంది వటవృక్షం లాగా అనేది ఒక వాస్తవం. రవి గారు, ప్రపంచంలో ఎక్కడో చోట ఏదో ఒక మూల
ఒక యుద్ధం అనేది ఎప్పుడూ జరుగుతూ ఉండాలి అంటే చాలా చాలా ముందు వినేవాళ్ళం. అమెరికాలో కంపెనీలన్నిటికీ ఎక్కడో చోట ఒక యుద్ధం అనేది జరుగుతుంటే మనకి డోకా లేదు అనే పరిస్థితి. ఇప్పుడు ఉక్రెయిన్లో వారు, తర్వాత ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య హీట్, ఇవన్నీకి కారణం అలాంటిది ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరైనా కానీ వాడి ఆయుధ పరిశ్రమ అమెరికాలో ముఖ్యమైనది. మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటారు. సైనిక పారిశ్రామిక వ్యవస్థ ఇదే అమెరికా నడిపిస్తుంది. అమెరికా అధ్యక్షులు ఉపాధ్యక్షులైన వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా పరోక్షంగా వీటితో సంబంధం కలిగి ఉంటారు. లాక్హీడ్ కుంభకోణం అంటారు, ఇంకోటి అంటారు. బుష్ ఉన్నప్పుడు చిన్న బుష్ ఎవరికో సంబంధం ఉందంటే చాలా ఉన్నాయి వివరాలు. కానీ ఇప్పుడు మనం ఈ అంశమే ప్రత్యేకించి ఎందుకు చెప్పుకోవాలంటే, మీరు అన్నట్టు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇది ఎందుకు తీసుకొచ్చారు? రష్యా అనే దాంతో ఒకవైపు ట్రంప్ స్నేహంగా ఉన్నా అక్కడనేమో ఉక్రెయిన్ మరింత దాసోహంగా ఉంటుంది. కాబట్టి ఉక్రెయిన్ ద్వారా రష్యాకు పెడితే వీళ్ళ పంట పండుతుంది కదా. సో అమెరికా నాటో అవన్నీ బలపరచకపోతే ఉక్రెయిన్ ఏం చేయలేదు రష్యా ముందు. కానీ దాన్ని చాలా కాలమే కదా వచ్చారు. రష్యా ఏదో నిలబడింది. ఇది అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ట్రంప్ తిరిగి వచ్చి ఈయన రాగానే యుద్ధం అయిపోవాలి ఇవన్నీ చెప్పి పుతిన్తో కూడా మాట్లాడి ఏదేదో చేశారు. జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షులు మధ్యలో వాకౌట్ చేసేది ఇవన్నీ జరిగాయి. కానీ వాళ్ళ సంబంధం కొంచెం అవుతుంది, ఎందుకంటే వాడికి వేరే దిక్కు లేదు. ఇప్పుడు ఎంత కష్టాలు ఈ యుద్ధ వాతావరణంలో పుతిన్ కలిసి రావట్లేదని వీళ్ళు కలిసి రావట్లేదని వాళ్ళు అంటున్నారు. కానీ అమెరికా ఉక్రెయిన్లో ఉన్న విలువైన ఖనిజాల కోసమే ఇదంతా రెచ్చగొట్టింది అనేది అందరి అభిప్రాయం. ఈ సమయంలో ట్రంప్ ప్రభుత్వం ఉక్రెయిన్ ప్రభుత్వంతో గనుల తాలూకు ఒప్పందం చేసుకుంటుంది. అసలు ఉక్రెయిన్ ఇప్పుడు ఆ స్థితిలో ఉందా? ఆ దేశంతో కుదుర్చుకునే ఒప్పందాలకు ఎంత ఉంటుంది అంటే కమిట్ చేయించుకుంటుంది. ఇక్కడ మళ్ళీ వాళ్ళు ఏమంటారు, ఇవన్నీ ఇప్పుడే రావు, చాలా ఖర్చు పెట్టాలి, చాలా కష్టపడాలి, 10 ఏళ్ల తర్వాత కానీ రావు అని అమెరికా వివరణ. మరి 10 ఏళ్ల తర్వాత రాని వాటికి ఇప్పుడు యుద్ధం ఆపడం కాకుండా మీరు ఎందుకు చేస్తున్నారు? మీకు వ్యాపారులు, మీరు అంతర్జాతీయ బేహార్లు, యుద్ధ బేహార్లు. పాకిస్తాన్ల మధ్యలో కూడా అంతే. పాకిస్తాన్కు సహాయం అంటారు. ఆ సహాయంలో సగం ఆయుధాలే, తమ ఆయుధాలు వదిలించుకోవడానికి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఉదాహరణకి ఏమైనా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉత్తరాంధ్రలో అక్కడ అణు కర్మాగారం ఏదో కట్టడం కోసం అది జరుగుతుంది. కిర్లంపూడి ఎందుకు అంటే వాళ్ళ దగ్గర డొక్కు అయిపోయినటువంటి విద్యుత్ కర్మాగారాలు మనకు అంటగట్టాలి. ఇప్పుడు ఈ సమయంలో పాకిస్తాన్ వైపు దూకుంటూ భారతదేశానికి 131 మిలియన్ల విలువైన డాలర్ల విలువైన ఆయుధ సామాగ్రి, యుద్ధ పరికరాలు సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంటుంది అమెరికా ఈ సమయంలో. అంటే ఉక్రెయిన్తో గనుల స్వాధీనం, భారతదేశానికి ఆయుధాల అమ్మకం. ఈ మధ్య మోదీ వెళ్ళినప్పుడు కూడా ఈ ఒప్పందాలన్నీ కూడా కుదిరాయి. అణు పరికరాలు కొనాలన్నది కూడా అణు విద్యుత్ అప్పుడు కుదిరిన ఒప్పందమే. అంటే ఆయుధాలు అమ్ముకోవడం తప్పితే ఇజ్రాయిల్ కూడా అంతే. చాలా మంది తెలివి తక్కువగా ఇజ్రాయిల్ గాజాలో చేసినట్టు మనం చేయాలంటారు. ఇజ్రాయిల్ చేసింది జాత్యహంకార యుద్ధం, మనం పాలస్తీనియన్లకు మద్దతు. కానీ ఇజ్రాయిల్కి అమెరికా విపరీతంగా ఆయుధాలు అమ్ముతుంది. కాబట్టి ఇది పక్కా అమానవీయమైన ఆయుధ వ్యాపారం తప్పితే ఇంకోటి ఏం లేదు. సరే ఆయుధాలు వస్తే మనకు రక్షణ వస్తుంది కదా, రక్షణ వస్తుంది, ముందు యుద్ధం పెట్టాలి. యుద్ధంలో అవతలాళ్ళకు వాడే అమ్మాలి. ఆయుధాలు వస్తాయంటే కొనాలి కదా డబ్బులు. అంటే ప్రజలకేమో అక్షరాలు లేవు, ఆరోగ్యం లేదు, ఆహారం లేదు, ఆయుధాలు మనం కొనాలి. బడ్జెట్లో ఏ 3వ వంతో 4వ వంతో దీనికే సరిపోతుంటుంది. వాటి కమిట్ చేయిస్తూ ఉంటే వాడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. రైట్ సార్. రవి గారు, బీఆర్ఎస్ 25 years ర్యాలీ సభ బాగా భారీ ఎత్తున జరిగింది, గ్రాండ్ సక్సెస్ కూడా అయింది. కేసీఆర్ గట్టిగా మళ్ళీ పాత విధానంలో మాట్లాడారు, ధాటిగా. ఎలా చూడారు? అదే పాత విధానంలోనే మాట్లాడారు. ఆ పార్టీ పునరుజ్జీవం, పునరుత్తేజం, దానికోసం భారీ సభ, అది కూడా వరంగల్లో, ఇదంతా మంచి విషయమే. కానీ కేసీఆర్ ప్రసంగంలో కొత్త సంకేతాలు కానీ కొత్త విధానము లేకపోతే రాజకీయ స్పష్టత ఉందా అనే సందేహం అందరికీ కలిగింది. దానికి కీలకమైన కారణం ఏంటంటే అప్పుడు ఉద్యమ పరిస్థితి, తను చేసింది, తన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, వాటి మీద కొంచెం ఎక్కువగా చెప్తూ ప్రస్తుత ప్రభుత్వం మీద ఆయన దాడి ఎక్కువ పెట్టారు. అందులో
ఆ పేరు కూడా తలవలేను అన్నట్టుగా రేవంత్ రెడ్డి పేరు కూడా తలవలేదు. పేరు కూడా తలవడం ఇష్టం లేదు, ఆయనకి అర్హత లేదని. రేవంత్ రెడ్డి కూడా నా పేరు కూడా తలవాలంటే ఆయనకు భయం, మొత్తం విషం కక్కారన్న పద్ధతిలో తర్వాత వీళ్ళు స్పందించారు. కాబట్టి కొంచెం కూడా ఒక విమర్శ కొంచెం కూడా లేదు, అంతా చేసాము, అంతా చాలా బాగుంది అనే పద్ధతిలో మాట్లాడారు. అంతకంటే కీలకమైనది రాజకీయ వైఖరి. రాజకీయంగా బీజేపీని ఒక్క ముక్క కూడా లేదు. ఒకే ఒక వాక్యం, 11 రూపాయలు కూడా ఇవ్వలేదు కేంద్రం మాకు అని ఒక్క విమర్శ తప్ప మొత్తం అంత సుదీర్ఘ ప్రసంగంలో కాంగ్రెసే విలను, మీరు ఏ సమయంలో అయితే కాంగ్రెసే విలను అని ప్రకటిస్తున్నారో చాలా స్పష్టంగా బీజేపీని మీరు మినహాయిస్తున్నారు. సో బీఆర్ఎస్ బీజేపీ మీద కీలకంగా పోరాడబోవడం లేదు అనే ఒక సందేశం అయితే ఆయన ఇచ్చారు. ఎందుకంటే అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కూర్చున్నా. ఎందుకు కారణం అంటే కాంగ్రెస్ ఆరోపణ బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి మళ్లించారు అని. ఇంకోటి చూడండి ప్రమోద్, వాళ్ళ అమ్మాయిని అరెస్ట్ చేశారు, ఈడీని ప్రయోగించారు, అయినా అన్ని ప్రతిపక్షాలు దేశంలో త్రిశూల వ్యూహంతో దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను చేస్తున్నారని విమర్శ ఉంది కదా, ఆ మాట కూడా అనలేదు మోదీ గారు. అంతకుముందు మధ్యంతర దశలో మోదీ మత రాజకీయాలు వీటి మీద విపరీతంగా మా ప్రజాశక్తి నవతెలంగాణ వేసిన పుస్తకాలన్నీ ఆయనే తెప్పించారు, ప్రత్యేకించి సెషన్స్ పెట్టారు. ఏమైంది అదంతా? కాబట్టి ఒక్కసారిగా ఒక రాజకీయమైనటువంటి పొందిక స్పష్టత ఇవ్వదలుచుకోలేదు. బీజేపీతో అయితే ఘర్షణ పెట్టుకోదలుచుకోలేదు. ప్రధానంగా ఇక్కడ ఇప్పుడు అధికారంలో ఉన్నది ప్రత్యర్థిగా కాంగ్రెస్నే పరిగణిస్తూ ఉన్నారు. కానీ బీజేపీ కూడా పొంచి ఉన్న సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండింటినీ కాదని అది రావచ్చు కదా, మరి అటువంటిప్పుడు దాన్ని ఎందుకు మినహాయించారంటే ఒక ఒత్తిడిలో అయితే ఆయన ఆ పార్టీ ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. తర్వాత దాన్ని సమర్థించడానికి రకరకాలుగా పార్టీ నాయకులు అనేక వివరణలు ఇచ్చారు. కానీ నేను అనుకుంటాను సమగ్రత దిశానిర్దేశం మటుకు దాంట్లో లోపించాయి. లోపించడానికి కారణం వాళ్ళు కాంగ్రెస్ మీద మాత్రమే, కాంగ్రెస్ ఎందుకు విలన్ కాదన్న విషయం వాళ్ళు నొక్కి నొక్కి చెప్తున్నారు. బీఆర్ఎస్ గా కాకుండా టీఆర్ఎస్ గానే అనుకోవాలి, ఇంకా అంతే అనుకోవాలి. అవి కూడా మాట్లాడలేదు నిజంగా మీరు అన్నట్టు. బీఆర్ఎస్ అన్నప్పుడు భారత కదా జాతీయ విషయాలు అవి ఏం మాట్లాడలేదే. బీఆర్ఎస్ మళ్ళీ బ్యాక్ టీఆర్ఎస్ పేరు మార్చుకోలేదు, కానీ పూర్తిగా అది టీఆర్ఎస్గా మళ్ళీ మారిపోయింది, తెలంగాణ రాజకీయాలకే పరిమితం అవుతుంది అన్నది అర్థమవుతుంది. అది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇంకా మిగతా విషయాలు భవిష్యత్తులో తెలుస్తాయి. ఆ సభకి ఎందుకు వెళ్ళలేదని, నీ సభకు రావడానికి నేను కావాలన్నా, మా పిల్లలే సరిపోతారు, వాళ్ళనే ఎదుర్కోవడం లేదని, ఇవన్నీ ఏమి పిల్లల వ్యవహారాలు కాదు కదా. వేరే కేటీఆర్ అయితే బీజేపీని టైం టు టైం విమర్శించడం కానీ అలా చేస్తూనే ఉన్నారు, అంటుంటారు. ఆయన కొంతవరకు ఒక మాట రెండు మాటలు అంటుంటారు. బట్ వాళ్ళ ఫోకస్, కేటీఆర్ ఫోకస్ కూడా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. బికాజ్ అధికారంలో ఉన్నారు కాబట్టి పాలక పార్టీని ఎదుర్కోవాలనే ఉద్దేశం కావచ్చు. కానీ మీరు దేంతో పోలుస్తారు? అంతకుముందు 2024 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ చేసిన విమర్శలతో మీరు పోలిస్తే కేటీఆర్ వీళ్ళంతా ఎంత తీవ్రంగా విమర్శించారు. మోదీ వస్తే పెద్ద పెద్ద కటౌట్లు పెట్టారు. ఇవన్నీ సేమ్ చంద్రబాబు నాయుడు ఏ విధంగా ధర్మయుద్ధం అని చేసి మోదీ మీద ధ్వజం ఎత్తారో ఇప్పుడు అక్కడ వేదిక మీద ఎలా మాట్లాడుతాం, సేమ్ కేసు ఇది. కాబట్టి ప్రాంతీయ పార్టీలకు ఒక స్థిరమైన ఖచ్చితమైన రాజకీయ అభిప్రాయం లేకుండా బీజేపీ యొక్క సామధాన భేద దండోపాయాలకు లోబడిపోవటం అన్నది ఒక లక్షణం. బీఆర్ఎస్ కూడా దానికి గురైద్దా అని మొన్న వరంగల్ సభ తర్వాత సందేహం కలిగింది. రైట్ రవి గారు. సార్, ఇందాక నుంచి 2.0 గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు అమరావతి 2.0 మోడీ గారు కూడా ఈరోజే వచ్చి అక్కడ సభలో ఉండుంటారు బహుశా. ఇప్పుడు ఏంటి సార్ మోడీ గారు ఏం చెప్పబోతున్నారు, లేకపోతే ఆల్రెడీ ఏం చెప్పారు? ప్రధాని మోదీ అమరావతి రాజధాని 2.0 దాన్ని పునః ప్రారంభించారు, రీలాంచ్ చేశారు. బహుశా దేశంలో ఏ రాజధానిని 1-2 సార్లు ప్రారంభించడం జరిగి ఉండదు, అది కూడా ప్రధానమంత్రి స్వయంగా. అంటే అంత విధ్వంసం జరిగాక ఇక తప్పదు కదా. అదే విధ్వంసం, విఘాతం ఇవన్నీ ఉన్నాయి అక్కడ. కాబట్టి ఇప్పుడు అమరావతి మళ్ళీ ఎలా ముందుకు పోతుంది, అక్కడ భూముల ధరలు కానీ, రైతుల జీవితము, వ్యవసాయ కార్మికులు, పన్నులు, వీటి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. సుమారు ఒక 50-60 వేల
కోట్ల విలువైన పన్నులు ప్రారంభించారు. కొన్ని వేరేవి కూడా ఈ సమయంలో శంకుస్థాపనలు ఇట్లాంటివి చేశారు. ఆయన మధ్య వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇందాకే 2 గంటలు 2.5 గంటలు కేటాయించారు. మొత్తం ఎస్పీజీ టేక్ ఓవర్ అంతా చాలా భారీగా జరిగింది. 2015లో ఈయనే ప్రారంభించారు. అప్పుడు మట్టి నీళ్లు మాత్రమే తెచ్చారు. ఇప్పుడైనా కానీ ఏమైనా నిధులు ప్రకటిస్తారా, స్పష్టంగా ఏమైనా చెప్తారా అని మాలాంటి వాళ్ళం, నేనైతే క్రిటిక్నే కదా, చెప్తూ వచ్చాము. కానీ ఆయన ప్రసంగం అంతా గమనించాక అదైతే ఏం లేదు. సహాయం చేస్తామని మామూలు భాషలో చెప్పారు. రెండోది, ఇది కళల రాజధాని, ఇది మామూలుగా జరిగేది కాదు, భారతదేశానికే ఇది చాలా ఇదవుతుంది అన్న పద్ధతిలో చాలా, అంటే మామూలు భాషలో ఆయన చాలా అభినందనలు, చాలా ప్రోత్సాహకరంగా మాట్లాడారు. కానీ ఆర్థికంగా విధానపరంగా మటుకు నిర్దిష్టంగా స్పష్టంగా ఏం చెప్పలేదు. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు తర్వాత వేరే హడ్కో వీటి ద్వారా అప్పులు అరేంజ్ చేశారు. అప్పులు మేము కడతామని, అది ఎప్పుడు కడతారో కానీ అదొకటి నడుస్తుంది. ఈరోజు సభను మనం గమనిస్తే భారీ ఏర్పాట్లు, పెద్ద జనసందోహం. చంద్రబాబు, అంతకంటే ముందు పవన్ కళ్యాణ్, నారాయణ, లోకేష్ అందరూ మాట్లాడారు. వీళ్ళల్లో ముఖ్యంగా లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా, లోకేష్ చంద్రబాబు ఇంకా ఎక్కువగా మోదీని దాదాపు ఆకాశానికి ఎత్తారు. ఒక విధంగా మోదీ, చంద్రబాబు. దేశం ముందుకు పోవాలంటే ఒక నాయకుడు ముఖ్యం. మోదీకి అలాంటి నాయకత్వ పటి ముందే అని చంద్రబాబు అంటే, ఇలా ఆగిపోయిన ఒకదాన్ని మళ్ళీ తీసుకొని రావడం చంద్రబాబుకే సాధ్యమైందని మోదీ అంటాం మనం చూస్తాం. అలాగే ఇంకా లోకేష్ అయితే నమో అనే పదాన్ని కూడా చాలాసార్లు వాడి మోదీని చాలా చేశారు. పవన్ కళ్యాణ్ అక్కడ జరిగిన ఉద్యమం ఆ సమయంలో జగన్ ప్రభుత్వంలో నిర్బంధం, మహిళా రైతులు, ఇలాంటి అంశాలు ఆయన కూడా చెప్పారు. సో మోదీ అంతిమంగా నొక్కి చెప్పింది ఏంటంటే అన్నీ సహాయం చేస్తాము, కనెక్టివిటీ అనేది చాలా కీలకం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కనెక్టివిటీలో బాగా ముందుంది, మేము ఇంకా కావాలన్నా దీనికి చాలా చేస్తాము అనే ఒక సాధారణ టర్మ్స్ 3 కోరికలు అడుగుతూ వచ్చాం. ఒకటి, నిధులు ఇవ్వాలి అప్పులు కాకుండా. రెండోది, అమరావతి ఏకైక రాజధాని, దీన్ని మార్చకూడదని చట్టబద్ధమైన రక్షణ కల్పించాలి. మూడవది, అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు 40 సంస్థలకు భూములు కేటాయించబడి ఉన్నాయి. ఆ జగన్ చంద్రబాబుతో నిమిత్తం లేకుండా మోదీ కట్టగలిగినవి. వాటిని వెంటనే మీరు ప్రారంభించి కడితే కేంద్ర సంస్థలు చాలా ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి వస్తుంది, కదలిక వస్తుంది. జగన్ ఆపినా వీళ్ళు కట్టుండొచ్చు, నిజానికి కట్ల ఆయన ఆపడం పెద్ద తప్పు, ఇంక అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. అమరావతి మళ్ళీ పునఃప్రారంభం కావడం చాలా సంతోషకరం, దీన్ని అందరు కూడా స్వాగతిస్తారు. అదే సమయం ఆ ఉత్సాహం కూడా అక్కడ కనిపించింది. నిజానికి ఎక్కువ స్పందన మోదీ ప్రసంగానికి అక్కడ వచ్చింది. అంటే ప్రజలు ఆశిస్తున్నారు మోదీ నుంచి, కేంద్రం నుంచి తమకు రావాలని. నేను 2015లో కూడా ఆయన మాట్లాడినప్పుడు చర్చలో ఉన్నాను, నేను ఇక్కడే ఉన్నాను. నన్ను పిలిచారు కూడా, మనిషిని పెట్టి చంద్రబాబు ఎమ్మెల్సీని కూడా ఎవరినో పంపించారు మా మీడియా ముఖ్యుల దగ్గరికి. వెళ్ళలేదు, మన మీడియాలో మాట్లాడటమే మనకి ఇది కదా, ఇక్కడ కూర్చొని నేను, వెంకటకృష్ణ, తర్వాత చనిపోయిన మిత్రుడు నరసింహారావు, మేము ఆ రోజు ఉన్నాం. స్పెసిఫిక్గా ఏం చెప్పట్లేదు అని. ఆయన ఈరోజు కూడా దాన్ని దాటేశారు. కానీ మామూలు భాషలో మటుకు మేము హెల్ప్ చేస్తామన్నారు. చంద్రబాబు అయితే మాకు చాలా విధాలు సాయం చేశారని 1-2 సార్లు చెప్పారు. 2 విషయాలు స్పష్టమయ్యాయి. మోడీ ఒక పరిధిని మించి కమిట్ కాదలుచుకోలేదు. చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో మోదీని బలపరిచేటటువంటి ప్రక్రియ ఆపదలుచుకోలేదు. దాన్ని బాగా కొనసాగించి, మీరు ఆశ్చర్యపోతారు, జూన్ 21న తాను వస్తానని మోదీ ముందే ప్రకటించారు. అంటే ప్రధానమంత్రి మోదీ రావటం అంటే చాలా ఎదురు చూస్తుంటారు కదా. జూన్ 21 యోగా దినోత్సవానికి చంద్రబాబు పిలిచారు, నేను వచ్చేస్తున్నాను అని కూడా ఆయన ఈరోజే చెప్పారు. అంటే పొలిటికల్ గుడ్ విల్ ఏమో చాలా ఎక్కువగా ఇక్కడ కనిపిస్తుంది. ఫైనాన్షియల్ శాంక్షన్స్ ఇంకా సాధించుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజులైనా వస్తాయని మనం ఆశించాలి, రావాలని కోరుకోవాలి.